మొదటిసారి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాయనాడ్ ఉప ఎన్నికల్లో గెలుపు, కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయించనున్న స్పీకర్. జార్ఖండ్కు చేరుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి. సీఎం హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి హాజరు. ఎన్నికల గెలుపులో కీలక పాత్ర వహించిన ఉప ముఖ్యమంత్రి. మహబూబ్ నగర్ జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు రైతు పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రులు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, పంట ఉత్పత్తులపై అవగాహన. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు. మనుషుల అక్రమ రవాణా కేసు దర్యాప్తు, అనుమానితులు, నిందితుల నివాసాల్లో తనిఖీలు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ ఇంట్లో ఏసీబీ దాడులు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ల్యాబ్ అసిస్టెంట్గా వర్క్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు. హైదరాబాద్ లక్డీ కపూల్లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. షాహీ దస్తర్ ఖాన్, బడే మియా కబాబ్స్, ఖాన్ ఈ ఖాస్ హోటల్స్లో సోదాలు. రాత్రి మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్న నిర్వాహకులు. కోనసీమ జిల్లా గుమ్మిలేరులో వింత. అతి చిన్న సైజులో లేగదూడకు జన్మనిచ్చిన పుంగనూరు ఆవు. చూపరులకు ఆకర్షిస్తున్న 12 అంగుళాల లేగదూడ. యూపీ సంభాల్లో కొనసాగుతున్న బలగాల మోహరింపు. ఇప్పుడిప్పుడే చక్కదిద్దుతున్న పరిస్థితులు. మసీద్ దగ్గర భద్రత కొనసాగింపు. అస్సాం కజిరంగా నేషనల్ పార్కులో మహిళా సిబ్బంది. ఫ్రంట్ లైన్ స్టాఫ్గా నియమించిన ఫారెస్ట్ అధికారులు. ఉత్తర భారతాన్ని దట్టంగా కమ్మేసిన పొగమంచు. ఢిల్లీలో క్షీణించిన వాయు కాలుష్యం. బంగాళాఖాతంలో తుపాన్గా బలపడుతున్న తీవ్ర వాయుగుండం. తమిళనాడులో ఎడతెరిపిలేని వర్షాలు, భారీ ఈదురుగాలులు. తుపాన్ ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు.